అవునా? ఎవరు గుర్తుకొస్తలేదండి, చెప్పండి పేరు. అయ్యా ఆ, అయ్యా అయ్యా ప్రైజ్ అయ్య గారు. అయ్యా ఇందాక మీరు ఫోన్ చేసింది ఎవరు? అయ్యా 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 నేనేనయ్యా స్టీఫెన్ పాల్ అయ్యా. అయ్యా స్టీఫెన్ పాలా? నా పేరు స్టీఫెన్ పాల్ అయ్యా. నాకు కొంచెం హార్ట్ అటాక్ ఉంది. అయ్యా ఫోన్ చేశారు ఇందాక, మీరేనా? అవునండి అవునండి, నాకు ప్రార్థన చేయించుకోవడానికి కాల్ చేసిన అయ్య గారు. ఎక్కడ ఏం చేస్తుంటారు బ్రదర్ మీరు? అయ్యా అయ్యా పిల్లలు మాది గోల్డ్ కుదిరి వ్యాపారం అండి. ఎక్కడండి? అయ్యా మాది గోల్డ్ వ్యాపారం అండి, ఒంగోలు అయ్యా. ఆహాహా. ఆ, మొన్ననే చెప్పండి. కొంచెం ఆపరేషన్ అయ్యింది. ఆహా. దాని గురించి అందరి మొత్తం మీకు కాల్ చేసిన అయ్య గారు. ఏంటి ఇప్పుడు ఆపరేషన్ దేనికండి? హార్ట్ పోయిందయ్యా. హార్ట్ ఏంటండి, అర్థం కాలేదు. హార్ట్కి అయిందయ్యా. ఓకే ఓకే, హార్ట్ కా? ఓకే ఓకే, చెప్పండి దేనికోసం చేయాలి ఇప్పుడు ప్రార్థన? అదే నాకు హార్ట్ అటాక్ వచ్చిందయ్యా. అరే రే, మీరు రక్షణ పొందారా బ్రదరు? అయ్యా ఇంకా బాప్టిజం తీసుకోదయ్యా, పేరు అయితే మార్చుకున్నాను కానీ ఆహా. బాప్టిజం ఇంకా తీసుకోదయ్య గారు. తీసుకోలేదా? ఎక్కడ, ఒంగోలు అన్నారా, ఏమన్నారండి? ఒంగోలు అండి, గోల్డ్ వ్యాపారం అయ్యా. ఆహా. ఓకే ఓకే, సరే దేనికోసం ఇప్పుడు ప్రార్థన చేయాలండి, చెప్పండి. అయ్యా మీ టీవీలో చూస్తాను, అయ్యా. మీ ప్రోగ్రామ్ టీవీలో చూశాను అయ్య గారు. ఆహా. ఓకే ఓకే, అందుకని ఫోన్ చేశాను అయ్యా. సరే సరే, ఇప్పుడు మీకోసం ప్రార్థన నేను దేని కోసం. గురించి ప్రార్థన చేయాలి చెప్పండి అయ్యా. అయ్యా, నాకు హార్ట్ అటాక్ పోయిందయ్యా, కొంచెం పెళ్లి కూడా కాలేదు. ఆహా. నా వయసు ఇప్పుడు 55 సంవత్సరాలు. ఓకే ఓకే, అయ్యో అంత లేట్గా ఎందుకు చేసుకోలేదండి? అంటే అయ్యా మనకి దైవం నమ్మిన వాళ్ళు మనకు రాలేదయ్యా. అయ్యా. ఎవరైనా దేవుళ్ళు నడిచిన వాళ్ళు వస్తే చేసుకుందాం అని అనుకున్నాను కానీ అయ్యో, మీరు చర్చికి వెళ్తుంటారా బ్రదరు? వెళ్తానయ్యా. నేను 55 సంవత్సరాలు బట్టి చర్చికి వెళ్తానే ఉన్నాను అయ్య గారు. 55 సంవత్సరాల నుంచి వెళ్తున్నారా చర్చికి? అవునయ్య గారు. మీ వయసు ఎంత అండి? 57 సంవత్సరాలు అయ్యా. చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి తీసుకెళ్తాను నన్ను. సరే సరే, ఓకే, నీకు ప్రార్థన చేయాలనయ్యా. ఏం లేదు, కొంచెం పెళ్లి కావాలంటే. సరే అంటే సరే, నా చేస్తాను కోట్ల దానికి. ఆస్తి సంపాదించాను కానీ అయ్య గారు, ఆ. పెళ్లి చేసుకోదయ్యా, ఏం అర్థం కావట్లేదు. ఉమ్. ఏం చేయాలో. ఆపరేషన్ మొన్ననే అయింది అయ్య గారు. అయ్యయ్యా. ఏదంటే మా చుట్టాలు బంధువులంతా కూడా ఉమ్. పెళ్లి చేసుకోండి, పెళ్లి చేసుకుంటే మీకు దేవుని కృపతో పిల్లోడు పుడితే ఉమ్. మీ ఆస్తి మీకు పిల్లలకు వస్తుంది కదండి, ఉమ్. ఎందుకు ఇలా ఒంటరిగా ఉంటారు అని చెప్పి ఉమ్. చాలా మంది నాకు చెప్పడం వల్ల మంచిదే కదా. చేస్తున్నాను అయ్యా. ఇంతకుముందు ఏమైందంటే అయ్య గారు, ఉమ్. మా ఇంటి పక్కన ఒక పాస్టర్ గారు ఉంటే ఉమ్. డైలీ వచ్చి ప్రార్థన చేసేవారు. ఉమ్. ఆయన మానేశాడు, పాస్టర్ గారు రావడం బాగా మొదలు పెట్టింది. ఉమ్. మొదలయ్యామా, మందు కూడా తాగేదండి నాతో కలిసి. ఆమెనా? ఆ, ఆహా. అయితే ఏమైందంటే ఓ రోజు ఫుల్గా మందు కొట్టానా, ఉమ్. 12 ఎకరాలు 12 ఎకరాల పత్రాల మీద సంతకం పెట్టించుకుందండి. ఆహా. ఇప్పుడు అది ఒక్కొక్కటి ఎకరం 56 లక్షలు దాకా ఉందండి. ఆ. సో అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది జరిగి 30 సంవత్సరాలు అయిందండి. ఆహా. పరిశ్రమ చేసిన మోసానికి ఏం ఆమెలో చేయాలో అర్థం దెయ్యం కాలేదు. దెయ్యం కూర్చొని, ఆమెలో దెయ్యం కూర్చొని అట్లా చేసింది పని. అలాంటి చేయకూడదు కదా, చాలా తప్పది. సరే మెడలో సరే, నేను సిలువ కూడా మీకోసం వేసుకుందండి. అయ్యా మీకు అయ్యా. మెడలో సిలువ కూడా వేసుకుందండి. సరే సరే సరే, ఇక అది కాదయ్య అది గారు, మెడలో వదిలిపెట్టండి. సిలువ ఉంటే దెయ్యం ఎట్టుంటుంది ఆమెలో? సిలువ వేసుకుంటే దెయ్యం రాదని మీ బైబిల్లో లేదు బ్రదరు. సిలువ అంటే ఇప్పుడు వేసుకున్నంత మాత్రం దెయ్యాన్ని పారగొట్టలేరా సార్ ఏసయ్య, మన ఏసయ్య? దేవుడు పారగొడతారు, అది పెద్ద కథలే. సరే ఇవన్నీ ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను. మీరు బాధలో ఉన్నారు కదా, అవునయ్య మీకు గారు. ప్రార్థన ప్రార్థన చేస్తా, కళ్ళు మూసుకోండి.
అయ్యా చేయనా? అయ్యా ప్రార్థన చేయనా? ఏం లేదయ్యా, నాకు కొంచెం సంసారం కూడా ఇబ్బంది అయిపోతుంది ఈ మధ్య. అదే నేను ప్రార్థన చేస్తానయ్యా. కళ్ళు మూసుకోండి మరి నాకు ఒక్క కొంచెం నిమిషం ప్రార్థన. నరాలు కూడా కొంచెం ఎంత ఉత్తేజంగా లేవండి మునుపట్లాగా. ఎందుకు అలా అవుతుందో అర్థం కావట్లేదు అయ్యా. ఉమ్, ఆ పాస్టర్ అప్పుడు బాగానే ఉండేది. ఉమ్. ఆ పాస్టర్ గారు చేసిన దెబ్బ ఏందో ప్రార్థన చేసి ఉంటాడు సార్. నాకు ఏదో ప్రార్థన చేసి నాకు లెక్కకుండా చేశాడు. అది అది అర్థం కావట్లేదు అయ్య గారు. సరే సరే వాడు బ్రదర్, మీ ప్రార్థన పేరేంటండి? చేసి మీ పేరేంటండి? స్టిఫెన్ అండి. అయ్యా స్టెఫెనా? ఆ సరే నేను ప్రార్థన వాడు చేస్తానయ్యా, నాకు ఒక్క అర్థం నిమిషం. అవుతుంది అయ్య గారు. వాడు ఏదో ప్రార్థన చేసి నాకు లేకుండా చేశాడు. దొంగ నా కొడుకు. సరే సరే అయ్యా, నా మాట వినండి. కొంచెం నేను ప్రార్థన చేస్తా, నా వేరే ఆవేదన అర్థం కార్యక్రమంలో చేసుకోండి ఉన్నాను. అయ్య గారు. నిజమే. నేను సార్ అయ్య గారు, నిజం 6 కోట్ల రూపాయలు ఆస్తి పట్టుకెళ్ళారు అయ్య గారు. సరే పోతే పోయింది. నాకు లెక్కకుండా ఎందుకు ప్రార్థన చేశాడో అర్థం కావట్లేదు అయ్య గారు. ఇది ఏ విధంగా న్యాయం అయ్య గారు? ఆ, చెప్పండి. నేను మీకు ప్రార్థన చేయాలా బ్రదరు? ప్రార్థన చేస్తా. ఆ ఆ, సమస్యలన్నీ మీరు ఇక నా పెళ్ళి ఇప్పుడు అవ్వాలయ్యా. నాకు మంచి యవ్వనం రావాలి. సరే పెళ్లి సరే చేస్తా. చేసుకోవాలి. బుల్లి యేసు పుట్టాలి. నాకు నిజంగా అయ్యా, ఈ రెండో రాకడ యేసు నా దగ్గరే రావాలి. నాకే పుట్టాలి. యేసయ్యా, ఇది ప్రార్థన చేయండి. ఈ సరే కళ్ళు పాపులందరినీ మూసుకోండి. నాశనం కృపగల అయిపోవాలి తండ్రి నీకు పాస్టర్లంతా. స్తోత్రాలు. అయ్యా ప్రార్థన అయ్యా చేస్తే అయ్యా కళ్ళు మూసుకోండి. కృపగల అయ్యా తండ్రి స్టెఫెన్ అనే అయ్యా, బ్రదర్ ఒక్క గురించి నిమిషం అయ్య ప్రార్థన గారు. చేస్తున్నాను. అయ్య గారు. రక్షక మీ రక్తం ప్రోక్షించి బ్రదర్ ఆ, కున్న శరీర వ్యాధులు స్వస్థపరచు. ఆ, తనకి వివాహం కాలేదంట. నీ ఆ, చిత్తమైతే వివాహం అవ్వడానికి పెళ్లి ఆ, సంబంధం అనుకరించి నీ ఆ. భక్తిలో నడుచుకొని నిన్ను నమ్ముకొని మారుమనసు పొంది వేసుకొచ్చాయి. రక్షణ పొంది ఆ, నరకం తప్పించుకొని మోక్షానికి చేరుకుని కృప దయచేయి ప్రభువా, నీకు స్తోత్రం. వారి అయ్యా. సమస్యలను తొలగించు, ఆ, నెమ్మది మనశ్శాంతిని దయచేయండి, ఆ, సమాధానము దయచేయండి బ్రదర్కు నాయన. ఆ, వారికి నిజంగానే మారు మనసు ఆ, రక్షణ దయచేయండి. ఆ. నీకు వందనాలు నాయన. నరాల వేసుకొచ్చాయి. బలహీనత స్వస్థపరిచి తనకున్న ప్రాబ్లం అంతా బాగుందండి నరాల స్వస్థపరిచి బలహీనత. అసలు ఏమీ లేకట్లేదు అయ్యా. హార్ట్ ప్రాబ్లం ఆ, అంతా మంచిగా అయి స్వస్థత పొంది ఆ. కృప దయచేయి. ఆత్మకు వేసుకొచ్చాయి. రక్షణ, శరీరానికి స్వస్థత, కుటుంబానికి ఆ, సమాధానం యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. అయ్యా ఆమేన్. మంచి అయ్యా బ్రదర్, అయ్యా వందనాలు అయ్యా, అయ్యా వందనాలు. అయ్యగారు అయ్యగారు, చిన్న విషయం అయ్యా. మీ దగ్గరికి వస్తాను నేను. అయ్యా ఆ, మీ దగ్గరికి వస్తాను అయ్యగారు నేను. సరే 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 సరే. నేను ఎప్పుడు రమ్మంటారు? ఏం ఇప్పుడు మీరు అంత దూరం వెళ్ళి రావడం ఏంటి? అక్కడ మస్తు మంది పాస్టర్లు ఉంటారు కదా, వాళ్ళతో ప్రార్థన కాదు కాదు చేయించుకోండి. అయ్యగారు, మీరు ఉమ్, ప్రార్థన చేసినాక కొంచెం నెమ్మది అనిపించింది. నేను వస్తాను అయ్యగారు. ఉమ్. ఎప్పుడు రేపు రమ్మంటారా? మీరు ఏడున్నారు? ఒంగోలు అయ్యా. ఒంగోలుకి వెళ్ళి రేపు రేపు వచ్చేస్తారా? ఏ కారు ఉందయ్యా? 6 కార్లు ఉమ్. ఉన్నాయి. 7 డ్రైవర్లు ఉన్నారు. పర్లే అక్కడ అంత దూరంకి వెళ్ళి ఎందుకు వస్తారు? అక్కడ పాస్టర్లు ఉంటారు కదా, వాళ్ళతో ప్రార్థన చేయించుకోండి ఈ అయ్యా. హాస్టల్లో కొంచెం ఎక్కడ మోసం చేస్తున్నారయ్యా. ఉమ్. ఏదో సరే కొంచెం సరే బ్రదర్, మంచిది మంచిది అయ్యా. బ్రదర్. నేను చిన్న ఇక్కడ విషయం కొంచెం అయ్యగారు అయ్యగారు, ఆ, ఓ యేసయ్య ఉమ్, మనుషుల పాపాల కోసం కదా చనిపోయింది. అవును. మరి పిలాతు దగ్గర ఉమ్. మనుషుల పాపాల కోసం అని ఎక్కడ లేదు, ఎందుకన్నయ్యా? పిలాతు దగ్గర అన్ని చోట్ల ఎందుకు ఉంటది? కొన్ని యెహోవా అయినా కూడా ఎందుకు చెప్పలేదయ్యా? యేసు ఏంటది? మీ పాపాల కోసం యేసు అనేవాడిని పుట్టిస్తాను ఉమ్, మేరీ కడుపున. ఆ? ఉమ్, అప్పుడు ఆ యేసయ్య పెద్దగా ఉమ్, పెరిగి పిలాతు దగ్గర సిలువేసి చంపుతాను, అప్పుడే మీ పాపాలు పోతాయని రాయలేదయ్యా. ఇప్పుడు యేసయ్యనే ఉమ్. చెప్పాలి కదయ్యా. నేను మనుషుల పాపాల కోసమే వచ్చాను, నేను మనుషుల పాపాల కోసం చచ్చిపోవడానికి వచ్చాను చెప్పాలి కదయ్యా. ఆ? అది ఎక్కడ లేదయ్యా. నేను చదివాను. మీరు మొన్న ఫోన్ చేసింది మీరే కదా బ్రదరు? మొన్న ఎప్పుడు? అదే ఒక 3-4 రోజుల క్రితం, 4-5 రోజుల క్రితం ఏమోనయ్యా, చేసింది నేను మీరే. ఇప్పుడే చేస్తున్నానయ్యా, నాకు తెలియదు. ఉమ్. కొంచెం చెప్పండి అయ్య గారు. ఇప్పుడు నీకు ఏమి కావాలి బ్రదర్? మీకు ఏం మీ మీ యేసు మీ యొక్క మనుషుల ఉద్దేశం? పాపాల కోసం చనిపోయినట్టు ఎక్కడుందో ఒకసారి చెప్తారయ్యా. ఆ, కొంచెం చెప్పండి అయ్య గారు. నేను కూడా ఆ, పరలోకం పోవాలా? అదే ఏ- అదే అదే. అదయ్యా. ఆ, నీ పాయింట్ ఏందో నేను చెప్పండి, మీరు చెప్పండి. మీకు అదే మీ యేసయ్య ఉద్దేశం, మీకు మనుషుల ఏమేమి పాపాల కావాలి? కోసం ఎక్కడ చచ్చిపోయారు ఒక్కసారి చెప్పండి అయ్య గారు. ఆ, యేసయ్య మనుషుల పాపాల కోసం చనిపోయినటువంటి వచనం ఒక్కసారి చెప్పండి అయ్య గారు. ఆ. ఒక్కసారి చెప్పండి ఓకే అయ్యా. ఓకే, ఇప్పుడు బైబిల్ తీసుకొని దాన్ని తీసి చెప్పాలి. నేనేమో వేరే నేను బ్రదర్తో బైబుల్ నా మాట్లాడుతున్నా. దగ్గరే ఉందయ్యా.
ఆహా నేను చెప్పడానికి బైబిల్ వాక్యం తీసి చూపియాలి కదా. పోనీ యేసు బైబిల్ రెండో రాకడ ఎప్పుడు వస్తుందో కూడా చెప్తారా పోనీ? అది ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పలేరు బ్రదరు. అయ్యో, ఎవరు చెప్తారు? అది నీ 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 ఇష్టం నా ఇష్టం కాదు కదా. దేవుడు ఆయన ఎప్పుడు వస్తాడో మనకేం తెలుస్తుంది? ఫలానా టైంలో వస్తానని చెప్పలేదు ఆయన. అది దేవుడు మీకు చెప్పలేదు. అయ్యగారు మార్కు సువార్త 13వ అధ్యాయము ఉమ్, 26 నుంచి 31 ఎప్పుడైనా చూడండి అయ్యగారు. ఉమ్, అక్కడ ఏం చెప్తాడంటే, యేసు రెండో రాకడ చీకటి సూర్యుని చంద్రుణ్ణి తన క్రాంతిని ఇయ్యడు. ఉమ్, ఆకాశం నుండి నక్షత్రాలు రాను, ఉమ్, నక్షత్రాలు రాలును, ఇలా కొన్ని ఉమ్, చెప్పి ఆ, యేసు రెండో రాకడ వచ్చే వరకు ఈ తరం గతించదని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను అంటాడయ్యా. అంటే ఉమ్, అక్కడున్న వాళ్ళతో శిష్యులతో చెప్తాడు. ఉమ్, ఉమ్, అంటే మీరు చనిపోక ముందే వస్తాను నేను. ఉమ్, చనిపోయిన వాళ్ళు పైలెగుస్తారు, ఉమ్, చనిపోకుండా నిలిచి ఉండేవారు మీరుంటారు. అంటే కొన్ని వాళ్ళు 100 సంవత్సరాలు బతికారు అనుకోండి, ఆ 100 సంవత్సరాలనే రావాలి. ఇప్పుడు 500 సంవత్సరాలు బతికారు అనుకున్నాం, ఆ 500 ఉమ్, సంవత్సరాలు రావాలి. ఇప్పుడు ఆయన చనిపోయి 2000 సంవత్సరాల పైన అయిపోయింది. మరి ఉమ్, చెప్పిన వ్యక్తులు చనిపోయారు. ఉమ్, ఆయన ఎవరికైతే బోధించారో ఆ వ్యక్తులు కూడా చనిపోయారు. ఉమ్, ఇది నిజంగా యేసు చెప్పింది మార్కు సువార్త 13వ అధ్యాయము ఉమ్, 26 నుంచి 31. ఉమ్. మరి యేసు ఎప్పుడు వస్తారని మీరు అనుకుంటున్నారయ్యా? ఒకసారి చెప్తారా? ప్రభువు ఆయన ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు. నీకు చెప్తున్నా కదా నేను. అరే ఇక్కడ ఆ, యేసయ్య చెప్పాడు కదండి, నేను రెండో రాకడ వచ్చే వరకు మీరు నిలుచుంటాడురా బాబు, మీరు బతికే ఉంటారు, ఉమ్, చచ్చిపోయిన వాళ్ళు లేపుతాను, నేను వచ్చేంత వరకు నిలిచి ఉంటే మీరు నాతో కొనిపోతాను అని చెప్పాడు కదా. మరి అది ఉమ్. అబద్ధం, యేసు చెప్పింది అబద్ధం అంటారా? మీరు యేసుని అబద్ధం అంటున్నారు అయ్యా. మీరు మీరు అంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు బ్రదరు. వ్యతిరేకం కాదయ్యా, నేను బైబిల్కి అనుకూలంగా మాట్లాడుతాను అయ్యా. లేదు లేదు లేదు, అది దాని అర్థం వేరు. ప్రభువు ఆ, చెప్పిన మాట ఆయన దృష్టిలో, ఆ. మన దృష్టిలో 1000 దినములు, ఆయన దృష్టిలో ఒక దినము బ్రదరు. ఎవరి దినమైనా కానీ వాళ్ళు చనిపోయారు కదండి, వాళ్ళు దినం చేసుకున్నారు కదా. చచ్చిన వాళ్ళ దినం అయిపోయింది. ఏ దినమైనా కానీ యేసు దినం చేసుకున్నాం. అయిపోయింది. మరి ఉమ్. ఆయన ఇప్పుడు యేసు వస్తాడు, యేసుని నమ్ముకోండి, ఉన్నది అమ్ముకోండి అని చెప్పేసి మీరేమో బైబిల్ మా చేతిలో పెట్టి మాంసం మీ చేతిలో పెట్టుకుంటున్నారు. నీ బాగానే ఉంది. ఇష్టమైతే మరి నమ్ముకో, యేసు లేకుంటే రావాలి కదా. లేదు బ్రదరు. అది నా నీ ఇష్టం కదండి, ఇష్టమైతే రావాలి కదా, నువ్వు నిజం ఉండాలి నమ్ముకుంటే కదా. ఎవరికి కావాలి? నువ్వు రక్షణ పొందితే ఎవరికి లాభము? ఒరే నువ్వు రక్షణ అసలు పొంద నరకానికి కాదండి, వెళ్తే యేసు ఎందుకు రక్షణ చెప్ప? అనేది ఎక్కడుంది అంటున్నా నేను అయ్యగారు. ఏంటది? యేసు రక్షణ ఎక్కడుంది? యేసు చెరువు మీద ఎక్కడ చనిపోయాడు? ఇప్పుడు నువ్వు చనిపోయిండని నమ్ముతున్నావా, నమ్ముతలేవా? నువ్వు చెప్పాలి కదా, నేను నమ్మటం వేరండి, మీరు ఇక పాస్టర్ నువ్వు గారు మస్తు కదా. నీకు చెప్పి ఎంత మరి 52 సంవత్సరాల నుంచి ఇప్పుడు నువ్వు ప్రభు నమ్ముకున్నాను అన్నావు. ఇప్పుడు డౌట్ 50 వచ్చింది. ఎంతకాలం నుంచి ప్రభు నమ్ముకున్నారు? 56 సంవత్సరాలు. 56 నుంచి అని అన్నారు ఇందాక. ఉం. మరి 50 చర్చికి వెళ్ళ బట్టి 50 సంవత్సరాలు అన్నారు. నా ఏజ్ 50 ఉంటే 55 అన్నారు మీరు. 57 అండి. మీ ఏజ్ 57 కదా? ఈయన మా సార్ అండి అంటే పెద్ద వయసు ఉంది. ఈయన కూడా ఒక పాస్టర్ లెక్క పనిచేసి వచ్చినాడు సార్. అంటే కొంచెము పాస్టర్ లెక్క పనిచేసి వచ్చేసినారు. అంటే అది మాకు కూడా సందేహం ఉంది సార్. యేసు నిజంగా మన పాపాల కోసం చచ్చిపోయినట్టుగా మీరు ఒక వచనం చూపించండి సార్, అయిపోతుంది. యేసు యోహాను సువార్త చూడండి బ్రదరు. ఏముందయ్యా యోహాను సువార్తలు చెప్పండి ఒకసారి. మీరు వాయిస్ మార్చి చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కాదండి, చెప్పండి అయ్య గారు. మార్చండి, పర్లే. మీరు అడిగేదానికి చెప్తాంలే మేము. నువ్వు మేము ఏం మార్చినా మీలాగా మతాలు మార్చి డబ్బులు పొందాం సార్. ఏం గొంతులు మార్చినా మీకేం నష్టం లేదు. మీలాగా మతాలు మార్చి డబ్బులు దొబ్బి మనుషులను నాశనం చేసి మీరు బాగుపడుతున్నారు. మేము అలా చేయం కదా. మేము నిజం అడుగుతున్నాం, ఉంటే చెప్పండి ఆ నిజం. ఇప్పుడు మార్కు సువార్త 14వ అధ్యాయము 32 నుంచి 42లో చూడండి. శిలువ మీద చావటం ఇష్టం లేక ఆయన ప్రార్థన చేస్తాడు. నా దేవా నాకు నా చెయ్యింది విరిచితివి అంటాడు. నీకు వీలైతే ఈ గిన్నె నా నుండి తప్పించుము అంటాడు. ఆయన కన్నీరు రక్తంలో ప్రవహిస్తుంది. ఇప్పుడు మన కోసం చనిపోయేవాడైతే ఎందుకు ఏడుస్తాడు? మన కోసం ఎవరు చనిపోయారో చెప్పనా? భగత్ సింగ్ చనిపోయాడు ఉరికొమ్మ కేయాలి. తర్వాత అల్లూరు సీతారామరాజు చనిపోయాడు. ఇలా చెప్పేదండి. వాళ్ళు యేసు కన్నా వాళ్ళు 1000 రెట్లు బెటరు. వాళ్ళు చావుకు ఎదురెళ్ళారు. ఇప్పుడు చావలేక పారిపోయాడు యేసు.
పారిపోయినోడు గొప్పోడా, ఎదురు నేను చావుకు కొంచెము ఎదురునోడు బిజీలో ఉన్నాను ఎదురున్నోడు బ్రదరు. గొప్పోడా? మీరంతా ఏ వ్యతిరేక బిజీ వ్యతిరేక అండి? మాట్లాడుతారు, మీతో అరే మాట్లాడడం టైం వేస్ట్ బ్రదర్. నేను ఎందుకు టైం మాట్లాడలేను. వేస్ట్? అంటే మీరు మతాలు మారితే మీకు డబ్బులు ఇస్తే మీరు మాతో మాట్లాడతారా? మేము ప్రశ్నిస్తే మాట్లాడరా? నీకు ధైర్యం లేదా? నీ యేసుకు ధైర్యం లేదా? నీ యేసులాగా పిరికోడువా నువ్వు కూడా? జంపు జంపు గట్టిగా ఇచ్చిరు ఖర్చులకు డబ్బులు అయిపోయి అయిపోయాయి. బానే గుంజిరింది వీడికి ఆల్రెడీ మొన్న వేసాడికి అంటుంటా. మొన్ననే మాట్లాడినావు అంటుడుగా. మొన్న చెప్పే కదా నీకు. మళ్ళీ కొట్టినా కొట్టు వీడి నెంబర్ చెప్తా నాకు. ఈ నెంబర్ వచ్చేసి 7386877772 ఒకటి, తర్వాత 9392474488. ప్రేక్షకులు చాలా మంది నెంబర్లు అడుగుతున్నారు కాబట్టి, వీళ్ళు మోసగాళ్ళు కాబట్టి వీళ్ళ నెంబర్లు ఇస్తున్నాం. మీరు కూడా ప్రశ్నించండి. యేసు మనుషుల పాపాల కోసం చనిపోయింది పచ్చి అబద్ధం, వీళ్ళకి అసలు ఎక్కడ లేదు. ఈ దరిద్రాన్ని నమ్ముకొని మీ మీ జీవితాలు నాశనం చేసుకోకండి. యేసుని నమ్మకండి, ఉన్నది అమ్ముకోకండి. మీ బతుకు మీరు బతకండి. ఇలాంటి పాస్టర్లు వస్తే చెప్పులతో కొట్టండి. ఇంక చెయ్యి, మళ్ళీ చెయ్యి, మళ్ళీ చూద్దాం వాడు బతుకుందో. బిజీ వస్తుంది, బ్లాక్ లో పెట్టిండో మళ్ళీ. అయిపోయింది. బానే వచ్చింది. ఇంకొకటి తమ్ముడు,